అందరికి వందనాలు. ప్రైజ్‌లా. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదువుకుందాం పిల్లలు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రే చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, పరలోకము మా తండ్రి, నీకు పాదసనొస్తున్నాం ప్రభా. నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా జైలు మిస్టర్ సంఘానికి వచ్చి బిడ్డలందరినీ దీవించండి. యూట్యూబ్లో నైనా నీ బిడ్డలు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైతే వింటున్నారో వాళ్ళని మీరు దీవించండి. నైనా నీ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని నైనా బలపరిచి వాక్యాన్ని మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వీళ్ళు మనం చదువుకున్న వాక్య భాగం చూస్తే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 33వ వచనము ఇలాగ చెలివిస్తుంది పిల్లరా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇలా మనం చూస్తే సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, దేవుని యొక్క ప్రజలకు దేవుడిస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే, యేసుప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ, రక్షణ ప్రతి ఒక్కరూ మరి ఆయన రాజ్యం కోసం, ఆయన నీతి కోసము మనము సిద్ధపడుతూ ఉండాలి పిల్లరా. పిల్లలు మనం చూస్తే భౌతిక విషయాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మూల ఉద్దేశము ప్రభు ఆదాము పాపం చేసినప్పుడు ఆదాం ద్వారా, ఒక మనిషి ద్వారా లోకమంతా చెడిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ ద్వారా కన్యక పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించి యేసుక్రీస్తు ప్రభు సిలువన కొట్టబడి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన దేవుడు. పాపులమైన మనల్ని ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నారు. అయితే ప్రభు మూల ఉద్దేశం ఏంటంటే, ఆయనను పాపులను రక్షించనికే క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాను నమ్మదగినని 1 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తున్నాం. పిల్లరా, నిజంగా మనం చూస్తే యేసు ప్రేమను ఎందుకు మనము రక్షింపబడి ఉన్నాం, మూల ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో భౌతిక విషయాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మూల ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు పాపే నన్ను ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు, నా పాపములు క్షమించాడు, నా పాపముల కోసం సిలువన కొట్టబడ్డాడు, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. యేసు ప్రభు నా పాపములు నన్ను క్షమించి ఆయన రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధపరిచాడు. అంతేకాకుండా ఈ లోకంలో ఆయన కోసం, ప్రభు కోసం నేను జీవిస్తాను. నేను రేపు చనిపోతే నిత్యత్వం పరలోక రాజ్యం వెళ్తాను. అయితే మూల ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు ప్రేమను ఎందుకు నేను తెలుసుకున్నానంటే, ఎందుకు రక్షింపబడినానంటే, ఎందుకు దేవుని తెలుసుకున్నానంటే, లోకము శాస్త్రం కాదు, కానీ నా కోసము నా ప్రభు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో భౌతిక విషయాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పిల్లరా, చాలా మంది మనం చూస్తే విశ్వాసులు, సేవకులు అలానే ఈ లోకం విషయంలో ఎక్కువ ఫోకస్ చేసి బోధిస్తూ ఉంటారు. కానీ దేవుడు మన అవసరతలు తీరుస్తాడు, కానీ మూల ఉద్దేశం అది కాదు పిల్లరా. అయితే యేసు ప్రభు అంటాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి. ఈరోజు సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నామా? రెండోది దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నామా? మూడోది సంఘానికి వస్తున్నామా? నాలుగోది వాక్యాంశంగా లోకంలో ఉప్పుగా వెలుగా మనం జీవిస్తున్నామా? అంతేకాకుండా దేవుని రాజ్యం రావాలని, దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలని అలా మనము ప్రవర్తిస్తున్నామా ఈ లోకంలో? అయితే అలా లేదంటే నువ్వు యేసు ప్రేమను తెలుసుకున్నవురా పిల్లరా. నిజంగా నువ్వు ప్రభు రక్షింపబడకపోతే అది ఒట్టిది పిల్లరా. అయితే మూల ఉద్దేశం ఏంటంటే, లోకంలో భౌతిక విషయాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మూల ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు పాపే నన్ను ప్రభు ప్రేమించాడు, వెతికి రక్షించుకున్నాడు, నా పాపముల కోసం సిలువన కొట్టబడ్డాడు, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన దేవుడు. యేసు ప్రభు నన్ను ప్రేమించి నన్ను వెతికి రక్షించుకున్నాడు, నా పాపములు క్షమించాడు. అంతేకాకుండా నా పేరు ఆయన జీవగిరిని రాసుకున్నాడు. ఈ లోకంలో ఉప్పుగా వెలుగుగా, లోకానికి చీకటికి వెలుగు మీరు వెలుగై మీరు జీవించని చెప్పాడు. అయితే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధి కలిగి జీవించాలని
దేవుని యొక్క వాక్యం చెలివిస్తుంది. ఈరోజు ఎంతోమంది మనం చూస్తే క్రైస్తవులను, ఎంతోమంది నామక క్రైస్తవులు ఉన్నారు. పిల్లరా, వాళ్ళ ఎన్ని సంవత్సరాలు నువ్వు చర్చికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. అయితే నేను రక్షింపబడిన లేదనేది ఎట్లా గుర్తిస్తారంటే వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే వాళ్ళని ఎట్లా మనం గుర్తించవచ్చు అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి మనం గుర్తించవచ్చు. పిల్లరా, ఈరోజు ఎంత బాధాకరంగా అంటే పిల్లరా, ఎక్కువ శాతము ఈ లోకం కోసమే, లోక విషయాల కోసమే బోధిస్తూ ఉన్నారు. కానీ మన అవసరం దేవుడు తీరుస్తాడు, కానీ మన యొక్క గురి అది కాదు. మన గమ్యం అది కాదు. యేసు ప్రభు పాపులమైన మనం ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు. ఈ లోకంలో కొన్నిసార్లు మనలో బలహీనత ఉంటాయి. కొన్నిసార్లు అనారోగ్యంతో, కొన్నిసార్లు ఫైనాన్స్ ప్రాబ్లంతో, కొన్నిసార్లు నిందల అవమానాలతో మనం నింపబడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనం భయపడకుండా మనం ప్రభు కోసం మనం జీవిస్తూ ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు కాబట్టి మీరు ఆయన రాజ్యంను, నీతిని మొదట వెతకడని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, కాబట్టి ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకాల. వెతికినప్పుడు దేవుడు అంటాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పిల్లలు మనం చూస్తే భౌతిక విషయాలు కూడా దేవుడు చెప్తున్నాడు. అది కూడా మీకు అవసరమే, కానీ కాబట్టి నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకని చెప్తూ ఏమంటాడంటే 25వ వచనం నుంచి చదువుతాను పిల్లరా. అందువల్ల నేను మీతో చెప్పునేమనగా ఏమి తిందాం, ఏమి తాగుదాము అని మీ ప్రాణం గురించెను, ఏమి ధరించుకుందామని మీ దేవుని గురించెను చింతింపకండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రం కంటే దేవుని గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కోటలో కూర్చును, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బాగా శ్రేష్ఠులు కారా? ఇలా మనం చూస్తే మనుషులు ఏమి తిందాం, ఏం తాగుదాము, ఏం ధరించుకుందామని అన్యజనులు విచారిస్తుంటారు. అయితే ఇదిలో మీకు అవసరమే, కానీ అది కూడా మీకు అవసరమే, కానీ కాబట్టి నా నీతిని, రాజ్యాన్ని మీరు వెతకని చెప్పాడు. చెప్తూ ఏమంటాడంటే 34వ వచనం, రేపటి గురించి చింతింపకండి, రేపటి దినం దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటికీడో ఆ నాటికి చాలును. పిల్లలు, రేపటి విషయంలో మనం ఎప్పుడు చింతించొద్దు. అందుకే పేతురు అంటాడు, మీ చింత యావత్తు నా మీన వేయండి అని చెప్పాడు. పిల్లరా, ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మనం చేయవలసిన ఒక పని, యేసు ప్రభు పాపులమైన మనం ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా రక్షింపబడినవైతే నీ ఈ లోకంలో భౌతిక విషయాలు ఉండకపోవచ్చు. అయితే నీ గురేందంటే నేను నా ప్రభు నన్ను ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు, నా పాపంలో క్షమించాడు, రేపు నేను చనిపోతే నేను దేవుని రాజ్యానికి వెళ్తాను. అయితే నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను, నేను ఒక వాక్యాన్ని చదువుతాను, నేను సంఘానికి వస్తాను, లోకంలో దేవుని కోసం పరిశుద్ధత కలిగి జీవిస్తాను. అంతే, నా అవసరతురా నేను ప్రభుని అడుగుతాను, ప్రభు నాకు సాయం చేస్తాడు. అయితే భౌతిక విషయాలు దేవుడు కొన్నిసార్లు ఇయ్యకపోవచ్చు, కానీ దాని ద్వారా మనము బాధపడే అవసరము లేదు. అయితే పిల్లరా, మనం చూస్తే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు మనకు అవన్నీ కూడా కలుగుతాయని చెప్పాడు. నిజంగా మనం చూస్తే రేపటి గురించి చింతింపకని చెప్పాడు. రేపటి దినం దాని సంగతుల గురించి ఏ నాటికి ఆ నాటికి చాలునని చెప్పాడు. ఇలా మనం చూస్తే మన యొక్క జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ, విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే, మూల ఉద్దేశము యేసు ప్రభు ప్రతి ఒక్కరికి ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. లోకంలో మనుషులు, అన్యజనులు ఏమి తిందాం, ఏమి తాగుదాము, ఏం ధరించుకుందామని చింతిస్తారు. అయితే మీకు ఇది అవసరమే, కానీ నా నీతి, నా రాజ్యాన్ని మీరు వెతకండి అని చెప్తున్నాడు. ఇలా ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఎవరైనా ఇంకా యేసు ప్రభు ప్రేమను తెలుసుకోకుండా, ఇంకా మీరు రక్షింపబడకుండా, ఇంకా మీ పాపాలు ఒప్పుకోకుండా సంఘమేటను కూడా మీరు బాప్సం తీసుకోకపోతే, మీరు మారు మనసు పొంది మీరు బాప్సము తీసుకోవాలని నేను మిమ్మల్ని పూరుకొల్పుతున్నాను పిల్లరా. నిజంగా మనం చూస్తే పిల్లరా,
ఆదాము పాపం చేసినప్పుడు లోకమంతా ఒక ఆదాము ద్వారా విస్తరించింది. కానీ రెండో ఆదాము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. పిల్లరా, మానవులందరి పాపముల కోసం యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద కొట్టబడాడు. సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచిన దేవుడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఎవరెవరు ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షింపడతారని బైబిల్‌లో దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈరోజు పాపులమైన మనం ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు. పిల్లరా, అన్యజనులు జీవించినట్ల, నామక క్రైస్తవులు జీవించినట్ల మనం ఎప్పుడు జీవించొద్దు. పిల్లరా, విశ్వాసులకు అవిశ్వాసులకు పొత్తు ఎక్కడ? పిల్లరా, మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం 66 పుస్తకాల్లో చెందిన 2 గుంపుల వాళ్ళు ఉంటారు. అయితే మనం ఏదో ఒక గుంపుకు చెందిన వాళ్ళు ఉంటాం. పిల్లరా, ఈరోజు మనం చూస్తే యేసు ప్రభు ప్రేమను తెలిసిన ప్రతి ఒక్కరూ ప్రభు కోసం జీవించాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు. కొంతమంది చూద్దాంలే అన్నట్ల ప్రార్థన చేసుకుంటారు వీళ్ళు. వాక్యం చదువుతారు, చర్చికి వెళ్తారు. కానీ మళ్ళా ఏదే విధంగానే నామకార్థంగా లోకానుసారం జీవిస్తారు. కానీ కొంతమంది అలా జీవించరు. సేవకులైన, విశ్వాసులైన కొంతమంది ప్రభు నన్ను ప్రేమించాడని ప్రభు కోసం ప్రార్థన చేసుకొని, వాక్యము చదువుకొని, ఆయన నీతిని యథార్థంగా లోకంలో ఉప్పుగా వెలుగా జీవించే వాళ్ళు ఉన్నారు. అయితే మనల్ని మనం పరీక్షించుకోవాలి. నాలో ఇంకా పాపం కానీ, నాలో దోషం కానీ, నాలో ప్రభుకి ఇష్టం లేని కార్యాలు కానీ ఉన్నాయా? అయితే నేను ఒప్పుకుంటున్నాను. ప్రభు నన్ను క్షమించు. పిల్లరా, మన జీవితంలో సరి చేసుకోకుండా మీరు ముందుకు వెళ్తే ప్రయోజనం ఉండదు పిల్లరా. అయితే మనం చూస్తే ధర్మరాజు ఇలా ప్రార్థిస్తాడు. ఏమని ప్రార్థిస్తాడంటే, ప్రభువా, నాలో అయస్కరమైనది ఉన్నదేమో నాకు చూపించు అంటాడు. నాకు తెలిసి తెలియని విషయాలురా ఉంటే నాకు చూపించు, నన్ను క్షమించు అని అడుగుతాడు. పిల్లరా, ఈరోజు సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, పాపులమైన మనం ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు. మనం ఇంకొకల పాపంలో ఇంకో ఉంటే, మీరు ఇంకా చీకట్లో ఉంటే, ప్రభు చెప్పినట్లు మీరు జీవించకుండా లోకానుసారం జీవిస్తే మీరు ఆ విషయంలో మారు మనసు పొందాలి. అంతేకాకుండా పిల్లరా, మనము లోక విషయంలో భవిష్యత్తులో ఈ లోకంలో భవిష్యత్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ నా గురేమైంది ఉన్నట్టే నా నా యొక్క ప్రభు నిత్యత్వము, ఆయన రాజ్యానికి కోసము నేను సిద్ధపడతాను. అయితే ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకొని, వాక్యము చదువుకొని, సంఘానికి వెళ్తూ, నీతిగా యథార్థంగా పరిశుద్ధత కలిగి జీవిస్తూ, దేవుని రాజ్యాన్ని వెతుకుతూ, ప్రభు మాట లోబడుతూ, పిల్లరా, ప్రభు మీద ఆధారపడినప్పుడు, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ప్రభు మన అవసరతులుగా తీరుస్తాడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అయితే సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, యేసు ప్రభు ప్రేమను తెలిసిన ప్రతి ఒక్కరికి ఇస్తున్న ఒక వాగ్దానం ఏంటంటే, మొట్టమొదటి వాగ్దానం 6:33 అంటాడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. పిల్లరా, ఎవరైనా సరే, సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, మూల ఉద్దేశం ప్రభు నన్ను ఎందుకు ప్రేమించాడు, నేను ప్రభుని ఎందుకు తెలుసుకున్నాను, నేను ఎందుకు రక్షించానంటే మూల ఉద్దేశం తెలుసా? ఈ లోకంత వరకే కాదు, నేను నిత్యత్వంకు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే యేసు ప్రభు నన్ను ప్రేమించాడు. యేసు ప్రభు నా కోసం సిలువలో కొట్టబడ్డాడు, నా కోసం సమాధి చేయబడి, నా కోసం మూడో రోజు తిరిగి లేచిన యేసు ప్రభు నన్ను ప్రేమించి నన్ను వెతికి రక్షిస్తున్నాను. నా పాపంలో క్షమించాడు. ఈ లోకంలో నాకు ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రభు నన్నైతే ప్రేమించి రక్షిస్తున్నాడు. నా పాపం క్షమించాడు. రేపు నేను చనిపోతే నిత్యత్వం దేవుని రాజ్యానికి వెళ్తాను. ఆ దేవుని రాజ్యం కోసం ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి మనం సిద్ధపడాలి. నేను సిద్ధపడను అంటే ఎవరేమీ చేయలేం, కానీ దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు. అందుకే బైబిల్ చెప్తుంది. ఒక మాట అంటాడు, కొంతమంది ఇలా వచ్చి అంటారు యేసు ప్రభువుకి వచ్చి, ప్రభు మీ నామం మేము దయ్యం వెలుగొట్టామని చెప్పారు, అద్భుతాలు చేశామని చెప్పారు. కానీ యేసు ప్రభు ఒక మాట ఏమని తెలుసా? అక్రమం చేయవల్ల మీరు ఎవరో నా నుంచి తొలగిపోదని చెప్పాడు. పిల్లరా, దేవుడు అద్భుతాలు చేయడా? చేస్తాడు. కానీ ఆయన వాక్యానుసారంగా చేస్తాడు. మన జీవితాల్లో అలా లేకుండా మనం ఏం చేసినా శూన్యం, అది కాలిపోతుంది. అయితే మన పని కాలిపోవద్దు. అయితే నిజంగా మన యొక్క సాక్ష్యం మనం కాపాడుకోవాలి. పిల్లరా, మన సంఘంలో సాక్ష్యం కాపాడుకోవాలా. మనం ఎక్కడ జీవిస్తున్నామో అక్కడ సాక్ష్యం కాపాడుకోవాలి.
ఎక్కడైతే మనం పనిచేస్తామో అక్కడ సాక్ష్యం కాపాడుకోవాలి. వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళ సేవకులని గుర్తించాలి పిల్లరా. కానీ ఈరోజు యేసుప్రభు అంటాడు, మీ ద్వారానేగా నాకు అవమానం వస్తుందని చెప్పాడు. ఈరోజు భారతదేశంలో సువార్త ఎందుకు అందుతలేదు తెలుసా? క్రైస్తవులు ఎంతోమంది వాక్యాన్ని జీవించకుండా ఉన్నారు కాబట్టి భారతదేశంలో సువార్త చాలా తక్కువ అందుతుంది పిల్లరా. కానీ చాలామంది అనుకుంటారు సువార్త అంతటా అందింది అనుకుంటారు కానీ సువార్త ఇంకా అందలేదు. అయితే ఎందుకు అందలేదు తెలుసా? నాకు చాలామంది అన్యజనులు కూడా అంటారు, అన్నా మా బంధువులు సేవకులు ఉన్నారు కానీ వాళ్ళు ఏం కరెక్ట్ లేరని చెప్తుంటారు. అయితే అందరు లేరు, కానీ కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళని చూసి కూడా ప్రభులకు నిన్నెవరు ఒక అమ్మాయి ఒక అన్నకు చెప్తుందంట, మీరేమో బాప్సం తీసుకొని చెప్తారన్నా, వాళ్ళ బంధువుకు చెప్తున్నంట, మీరు బాప్సం తీసుకోని చెప్తున్నారు కానీ చర్చిలోనేమో ప్రేమని లేదు అని వాళ్ళు చెప్తున్నారంట. ఇలాంటివి మనం చూస్తున్నప్పుడు మనం ప్రభులకు నడిపించే విధానం పోయి కొంతమంది మనల్ని చూసి లోకంలో కలిసిపోయే వాళ్ళు ఉన్నారు. కారణం ఏం తెలుసా పిల్లరా? ఒకటే ఒక కారణము, ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసం చూసినప్పుడు వీళ్ళు దేవుని ప్రజలా అని గుర్తించాలి. యేసుప్రభు శిష్యులు ఒక డౌట్ అడిగారు, ప్రభు వీళ్ళని ఎట్లా గుర్తుపట్టాలంటే వాళ్ళ ప్రవర్తన బట్టి మనం గుర్తుపట్టవచ్చు అన్నాడు. కొంతమంది సిలువ వేసుకుంటారు మెడల. సిలువ వేసినంత మాత్రమే కాదు, సిలువ అంటే నీకు వస్తున్న శ్రమలను మీరు దాన్ని విశ్వాసంతో జయించాలా. కానీ మెడలు వేసుకున్నంత మాత్రమా నువ్వు క్రైస్తవ కాలేవు పిల్లరా. అందుకే మన యొక్క జీవితంలో మనము చెప్పేటి మన యొక్క జీవితం ప్రభావితంగా కనిపించాలి. ఎందుకంటే యేసుప్రభు ప్రేమను తెలుసుకున్న నేను రక్షమైనప్పుడు ఆదికాండం 66 పుస్తకాలు నేను చదివినప్పుడు యేసుప్రభు సంఘానికి ఇచ్చిన పని ప్రభు చెప్పినట్లు జీవించాను అన్నప్పుడు నేను నేర్చుకునే ప్రయత్నం చేశాను. అందుకే పిల్లలు ఈ లోకంలో యేసుప్రభు అంటాడు, ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా, లోకమంతా మీరు సంపాదించుకున్నా మీ ప్రాణముతే మీకేమీ ప్రయోజనము. పిల్లరా, ఎంతో సంపాదించుకోవచ్చు కానీ ప్రభు లేకుండా మనం చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకం ఉంటుంది పిల్లరా. యుగ యుగాలు కాలుతూనే ఉంటాడు. మనం చూస్తే లాజరు మరి ధనవంతుడు మరి చనిపోయారు. మరి లాజరు దేవుని రాజ్యానికి, కానీ ధనవంతుడు నరకంలో కాలుతున్నాడు. శిలువ మీద యేసుప్రభును ఒక వ్యక్తి అంగీకరించాడు, ఒక వ్యక్తి యేసుప్రభును ధిక్కరించాడు. అయితే మనం బైబిల్ చూస్తే 2 గుంపులు వాళ్ళు ఉంటారు, కానీ ఏదో ఒక గుంపుకు మనం చెందిన వాళ్ళు ఉంటాము. అయితే నేను ప్రభు ప్రేమను తెలుసుకున్న మనము మన యొక్క ప్రవర్తన బట్టి మనం చెప్పుకో అవసరం లేదు పిల్లరా. మన యొక్క ప్రవర్తన బట్టి ప్రజలు చెప్పగలుగుతారు. మనల్ని మనం ఎప్పుడు డప్పు కొట్టుకోవద్దు. అయితే దేవుడు గొప్పవాడు పిల్లరా. నేనేం చెప్పాలనుకుంటే దేవుడు భూమిని ఆకాశం చేసిన దేవుడు. దేవుడు మానవులందరి పాపంలో కోసం ఆయన శిలువలో కొట్టబడ్డాడు. సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన దేవుడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షింపబడతారని చెప్తున్నారు. అయితే రక్షణ ప్రతి ఒక్కరికి, విశ్వాసులైన సేవకులైనా సరే యేసుప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మొట్టమొదటి వాగ్దానం 6:33, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ఏం గురి కలిగి ఉండాలి తెలుసా? నేను ఆయన రాజ్యం కోసము, ఆయన నీతి కోసము నేను సిద్ధపడతాను. ఆయన పెళ్లి కుమారుడు, నేను పెళ్లి కుమార్తెని, నేను సిద్ధపడతాను. లోకంలో భౌతిక విషయాలు మనం అనుకునే రావచ్చు, రాకపోవచ్చు. అయితే దీన్ని బట్టి మనం అంచనా వేయలేము. అట్లాంటి దేశంలో ఎంతోమందికి అన్యజనులకు బంగ్లాలో కార్లు ఉన్నాయి పిల్ల. అంటే దేవుడు వాళ్ళని దీవించాడా? లేదు. మనం ఒక కారును బట్టి, ఒక కారును బట్టి, ఒక గొప్ప ఇల్లును బట్టి అట్లా చూస్తే మనకన్నా వాళ్ళే అన్యజనులు ఇంకా దీవించబడాలని అనుకోవచ్చు మనం. నేను ఎప్పుడు ఒక మాట అనుకుంటాను ఏంటంటే, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కాళ్ళ పోయేటప్పుడు నేను చూస్తా వాళ్ళని. నాకున్నది వాళ్ళకు లేదు. ఒక్కటి ఏం తెలుసా? నాకు యేసు ప్రభు రక్షణ ఇచ్చాడు. పిల్లరా, ఎంతోమంది వాళ్ళని చూసినప్పుడు నాకు ఒకటే బాధ అనిపిస్తుంది. నిజంగా వీళ్ళెంత లోకంలో పేరు కోసము, ప్రతిష్ట కోసము ప్రపంచమంతా గుర్తుపడుతున్నారు, కానీ ఏం లాభం? వాళ్ళకు రక్షణ లేదు.
వీళ్ళు చెప్తే వింటారంటే విన్న పరిస్థితి వాళ్ళు లేరు. కానీ ఏ ఏకత లేని మనల్ని ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు. మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం మనకు తెలుసు. మనం ఎందుకు వాక్యం చదువుతున్నాం తెలుసు. ఎందుకు మనం నీతిగా యథార్థంగా జీవించాలో మనకు తెలుసు. మనం చనిపోతే ఎక్కడ పోతామో తెలుసు. ఎందుకు బ్రతకాలని మనకు తెలుసు. కానీ ఎంతో మనకి ఈ సత్యాలు తెలవవు పిల్లరా. మనం ఎప్పుడు రా సేవకులైన కొంతమంది సేవకులు రా పిల్లరా ఎంతో బాధాకరంగా వాళ్ళ ప్రేమతో ఏదైనా కానుకలు ఇస్తే, దశమ భాగాలు ఇస్తే, ఏదైనా ఇస్తే తీసుకోండి. కానీ సంఘానికి వచ్చిన బిడ్డలను ఎప్పుడు కూడా మనం పీల్చుక తినొద్దు పిల్లరా. ఒకరు చెప్పకపోతే దేవుడు ఇంకొకరితో పంపిస్తాడు. అందుకే యేసుప్రభు అంటాడు, ఒక ద్వారం మూసుకపోతే ఇంకొక ద్వారము నేను తెరుస్తాను. అయితే మనం గురి కలిగి ఉండాలా. యేసుప్రభు నన్ను ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు. ఆయన నన్ను సేవ పిలిచాడు. నేను ఆయన విశ్వాసి, ఆయన బిడ్డని. అయితే నేను ప్రభు మీద ఆధారపడతాను అని ఎప్పుడైతే మనం ఆడతామో ప్రభు మీద ఆధారపడతామో ప్రభు ఖచ్చితంగా మన అవసరాలు తీరుస్తాడు పిల్లరా. అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం పిల్లరా. ఈ సత్యాలు చాలా మందికి మైండ్ కూడా ఎక్కువ పిల్లలు. ఎందుకంటే వాళ్ళ వెళ్ళే దారి అది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇట్లా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాదు. కానీ ఒకరోజు మాత్రం అర్థమైపోతుంది. యేసు ప్రభురా లోకంలో ఉన్నప్పుడు ఎంతోమందికి ప్రార్థించాడు, సువార్త చెప్పాడు. కానీ కొంతమంది ప్రభు రక్షింపబడారు. కొంతమంది విశ్వాసులు సేవకులయ్యారు. యేసు ప్రభుతో ఉన్నారు. వాళ్ళే అపోస్తులు. ఇలా వాళ్ళే మన భారతదేశానికి తోమొచ్చి సువార్తను ప్రకటించాడు. అంత గొప్ప దేవుడు పిల్లరా. ఈరోజు మనం ఏదో ధనం సంపాదించుకోవాలా, ఏదో ఇల్లు కట్టుకోవాలి, ఏదో డబ్బు సంపాదించుకోవాలి, అది కాదు పిల్లరా. మంచి మంచి కాళ్ళు తిరగాలంటే అది లోకం పిల్లరా. అయితే యేసు ప్రభు నాలో ఉన్నాడా లేదా, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడా లేడా, నేను ప్రభుకు ప్రార్థన చేసుకుంటున్నానా, నేను వాక్యం చదువుతున్నా, సంఘానికి వస్తున్నా, నేను పాపాన్ని అసహించుకుంటున్నానా, నేను యథార్థంగా జీవిస్తున్నా లేదా అని మొదటి మనం ఖచ్చితంగా పరీక్షించుకోవాలా పిల్లరా. అలా లేకపోతే మన జీవితంలో మారుమనసు పొంది దేవుని దగ్గర మన జీవితాలు సర్చ్ చేసుకొని, కాబట్టి ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ పోయినప్పుడు మన అవసరం దేవుడు తీరుస్తాడు పిల్లరా. ప్రేర్ చేసుకున్న కళ్ళు మూసుకున్నట్లయితే పరలోకమమ్మ తండ్రి, పాపులమైన మమ్మల్ని ప్రేమించి వెతికి రక్షిస్తున్నావు తండ్రి. నీ వాక్య వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నారు నైనా. మేము లోకాన్ని చూసినప్పుడు లోకంలో మనుషులు ఎంతో చెడిపోయి ఉన్నారు తండ్రి. ఎంతోమంది క్రైస్తవులు, నామక క్రైస్తవులు నైనా సంఘాలకు రాకుండా లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది సేవకులు, కొంతమందికి రక్షణ లేదు తండ్రి. నైనా నిజంగా తండ్రి ప్రభువా, మమ్మల్ని అయితే ప్రేమించావు, వెతికి రక్షించుకున్నావు, మా పాపంలో క్షమించావు నైనా. నీ బిడ్డలుగా తండ్రి మమ్మల్ని ప్రతిరోజు మమ్మల్ని నడిపిస్తున్నారు, మా అవసరాలు తీరుస్తున్నారు, మంచి ఆరోగ్యాలు అనుగ్రహించారు తండ్రి. నైనా మేము ఎల్లప్పుడూ ప్రతిరోజు ప్రార్థన చేసుకొని నీ వాక్యము చదువుకొని సంఘానికి వెళ్తూ నైనా మాకిచ్చిన పని నమ్మకంగా చేసుకుంటూ నైనా నీ మీద ఆధారపడుతూ ముందుకెళ్ళక సాయం చేయండి. జైలు మినిస్టర్ ద్వారా తండ్రి నైనా విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరికి నీరు కట్టిపోలకు సాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి, నీ కృపలో భద్రపరిచి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. వీళ్ళరా ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. 2 దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. 3వ విషయం ఏంటంటే ప్రతిరోజు కుటుంబం ప్రార్థన చేసుకోండి. మన అవసరం ఎప్పుడు ప్రభుని ఆధారపడినప్పుడు ప్రభు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అందరికి వందనాలు. ప్రేయర్. థ్యాంక్ యూ.